I am SV Prasad. Now I teach elements of cost in cost accounting. Introduction. Material is the first and most important element of cost. Material simply means any commodity or substance which is proceeds in a factory in order to be converted into finished product. Materials may draw materials, components, tools, spare parts, consumable stores, etc. Materials include both the direct and indirect materials. Direct material, indirect materials purchased for stock purposes to be issued to different jobs, work orders, or departments as and when required are known as stores. Direct materials, materials which form a part of finished product are known as the direct material. For example, leather used making pair of shoes or iron required for cloth are direct materials. Indirect materials. They cannot be treated as a part of finished product because it cannot be conveniently accurately allocated to a particular unit of product. For example, nails used in making of shoes or button or threads used in stores, etc. మెటీరియల్ అత్యంత ప్రధానమైన వ్యయాంశం. అనేక సంస్థల మొత్తం ఉత్పత్తి వ్యయంలో మెటీరియల్స్ వ్యయం ఎక్కువ శాతంగా కనపడుతుంది. అందువల్ల మెటీరియల్స్ కొనుగోలు నిల్వ విషయంలో నియంత్రణ చాలా అవసరము. మెటీరియల్స్ పై పటిష్టమైన నియంత్రణ లేకపోతే కాస్టింగ్ పద్ధతులు ప్రవేశపెట్టడం వలన ప్రయోజనం ఏమీ ఉండదు. మెటీరియల్స్ పై పటిష్టమైన నియంత్రణ ఉంటే ఉత్పత్తి వ్యయం తగ్గి సంస్థ లాభాల దిశలో పయనిస్తుంది. మెటీరియల్స్ అనే పదం చాలా విస్తృతమైనది. ఇందులో పూర్తిగా తయారైన వస్తువులు, కొంత మేరకు తయారైన వస్తువులు, విడి భాగాలు, పరికరాలు, ఫ్యాబ్రికేటెడ్ భాగాలు మొదలు కలిసి ఉంటాయి. స్టోర్స్ అనే పదం మెటీరియల్ పదమునకు సమానార్థంగా వాడతారు. ముఖ్యంగా మెటీరియల్స్ రెండు రకాలు. ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించే మెటీరియల్స్ని రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి ప్రత్యక్ష మెటీరియల్స్, రెండు పరోక్ష మెటీరియల్స్. ప్రత్యక్ష మెటీరియల్స్ నిర్దిష్టమైన వస్తువు కానీ ప్రాసెస్ కానీ ఆపరేషన్ కానీ కాస్ట్ కేంద్రానికి గుర్తింపు పొందేటట్టు చేయగల మెటీరియల్ ప్రత్యక్ష మెటీరియల్స్ అని అంటారు. ఇవి ఉత్పత్తి వస్తువుల్లో నేరుగా చేరి అంతర్భాగంగా ఉండిపోతాయి. తయారైన వస్తువుల్లో వీటిని సులభంగా గుర్తించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, షూస్ తయారీలో లెదర్, ఫర్నిచర్ తయారీలో వాడే కలప, ఇటుకల తయారీలో వాడే బంక మట్టి. అండ్ సెకండ్ వన్ పరోక్ష మెటీరియల్స్, పరోక్షపు ముడి పదార్థాలు. వస్తువు తయారీలో భాగమైనప్పటికీ
ప్రత్యేకంగా గుర్తించవీలలేని మెటీరియల్స్‌ను పరోక్ష మెటీరియల్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంటు యంత్రాలు నడపడానికి ఉపయోగించే లూబ్రికేటింగ్ ఆయిల్స్ ఇంధనము, ఫర్నిచర్ తయారీలో వాడే మేకులు, పుస్తకాల తయారీలో వాడే దారం, ఇవి పరోక్ష మెటీరియల్స్‌కి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. మీనింగ్ ఆఫ్ మెటీరియల్ కంట్రోల్. మెటీరియల్స్ నియంత్రణ. It can be defined as a comprehensive framework for the accounting and control of material cost designed with the object of maintaining material suppliers at a level so as to ensure uninterrupted production, but at the same time minimizing investments of funds. It is the systematic control over the purchasing, storing, using of material so as to have the minimum possible cost of material. In simple words, it is a system which ensures that right quality of material is available in right quantity at the right time and right place with the right amount of investment. సాధారణంగా వస్తువు యొక్క ఉత్పత్తి వ్యయంలో మెటీరియల్ ఎక్కువ భాగం ఆక్రమిస్తుందన్న విషయం మనకు తెలుసు. అందువల్ల మెటీరియల్స్ కొనుగోలు, నిల్వ చేయటంలోనూ, వాడుకలోనూ అత్యంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. మెటీరియల్స్‌పై సరైన నియంత్రణ లేకపోతే కాస్టింగ్ వల్ల ప్రయోజనమేమీ కూడా చేకూరదు. మెటీరియల్స్‌కు సంబంధించి అన్ని అంశాలపై కట్టుదిట్టమైన నియంత్రణ విధించడమే మెటీరియల్ నియంత్రణ ముఖ్య ఉద్దేశంగా మనం పేర్కొనవచ్చు. మెటీరియల్స్ కొనుగోలులోను, తనిఖీ, నిల్వ చేయటంలోను, వాడుక పైన, స్టోర్స్‌లో మెటీరియల్ అమర్చడంలోను, అధికారపూర్వకమైన అభ్యర్థన పత్రం మీద మెటీరియల్స్‌ను జారీ చేయడం మీద కట్టుదిట్టమైన నియంత్రణ విధించినప్పుడే మెటీరియల్ వ్యయాన్ని కనిష్ట స్థాయిలో ఉంచడానికి అవకాశం ఏర్పడుతుంది. నీడ్ ఫర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మెటీరియల్ కంట్రోల్. మెటీరియల్ నియంత్రణకు అవసరమైన లక్ష్యాలు. అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్. There should be availability of all types of materials in which factory so that the production may not held up for the want of materials. ఫ్యాక్టరీకి సంబంధించి వివిధ రకాల ముడి పదార్థాలు అవసరమైన మేరకు నిల్వ చేయవలసి ఉంటుంది. నో ఎక్సెసివ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మెటీరియల్స్. మెటీరియల్స్ పై అనవసరంగా ఎక్కువ మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం అనేది ఉండకూడదు. దెర్ షుడ్ నాట్ బి
excessive investment in materials. Overstocking must be avoided. Investment must not tied up funds that could be better used in other activities. మెటీరియల్స్ను అధికంగా నిల్వ చేయటం వల్ల ప్రయోజనం చేకూరదు. కాబట్టి సమర్థవంతమైన నియంత్రణ కలిగి ఉన్నప్పుడు ఆ మొత్తాన్ని ఇతర యాక్టివిటీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయటానికి అవకాశం ఉంటుంది. రీజనబుల్ ప్రైస్, సమంజసమైన ధర. While purchasing, it is seen that it is purchased at low prices, but quality should not be sacrificed at the cost of lower price. సమర్థవంతమైన ధర. అవసరమైన మేరకు మనం పర్చేజ్ చేసినప్పుడు తక్కువ ధరకి మనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా, అనగా నాణ్యత విషయంలో రాజీ పడకుండా తక్కువ ధరకి మనం పొందే అవకాశం మనకి ఉంటుంది. మినిమం వేస్టేజ్. దర్ షుడ్ బి మినిమం పాసిబుల్ వేస్టేజ్ ఆఫ్ మెటీరియల్.